ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ముఖ్య ప్రకటన అక్టోబర్ నెల పెన్షన్ల పైన కీలక ప్రకటన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి రోజు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. వివరాలకు అయితే వెళ్ళిపోదామండి. ఆంధ్రప్రదేశ్లో అక్టోబర్ నెల పెన్షన్లకు సంబంధించి పెన్షన్ లబ్ధారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారన్నమాట. ఇందులో వచ్చేసి ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ పథకం కింద దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ప్రతి నెల పెన్షన్లు అందిస్తున్న సంగతి కూడా తెలిసిందే. అయితే దివ్యాంగ పెన్షన్లో అనర్హులకు ఎక్కువ మంది ఉన్నారనేటువంటి అనుమానంతో ప్రభుత్వం ఇటీవల వైకల్య నిర్ధారణ పరీక్షలు నిర్వహించింది. ఇందులో వచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా సదరం ప్రత్యేక శిబిరాలు అయితే నిర్వహించిందనమాట. ఏపీ ప్రభుత్వం దివ్యాంగుల వైకల్య శాతాన్ని పరిశీలించింది. ఇక వైద్యులు ఇచ్చినటువంటి నివేదికల ఆధారంగా దివ్యాంగ పెన్షన్లోని కొంతమంది లబ్ధారులు నోటీసులు అయితే జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. వైకల్య శాతం 40 కంటే తక్కువ ఉన్నట్లు తేలినా వారికి నోటీసులు అయితే అందించారనమాట. దీంతో దివ్యాంగ పెన్షన్లు పొందిన వారిలో ఆందోళన వ్యక్తమైందనమాట. వైకల్యం ఉన్నప్పటికీ తక్కువ శాతం చూపుతున్నారంటూ ఆందోళన వ్యక్తమైందనమాట. ఇక ఈ నేపథ్యంలోనే ఇలాంటి వారికి అప్పీలు చేసుకునేందుకు అవకాశం కల్పించిన ఏపీ ప్రభుత్వం నోటీసులు అందుకున్న వారిలో 90% పైగా అప్పీళ్లు చేసుకోవడం, నోటీసులు అందించిన వారందరికీ కూడా సెప్టెంబర్ నెలలో పింఛన్లు అందించాలని చెప్పేసి నిర్ణయించిందనమాట. ఆ మేరకు నోటీసులు అందుకున్నటువంటి లబ్ధారులకు కూడా సెప్టెంబర్ నెలలోనే పింఛన్లు అందించారు. ఇక దివ్యాంగ పింఛన్ల జాబితాలో ఉంటూ నోటీసులు అందుకున్న వారిలో ఎవరైనా వృద్ధులు, వితంతులు కేటగిరీలోకి వచ్చేవారుంటే ఇలాంటి వారిని ఆయా పింఛన్ల రకంలోకి మార్చి పింఛన్లు ఇవ్వాలని కూడా నిర్ణయించారు. ఇక అలాంటి వారికి కూడా నోటీసులు అయితే ఇచ్చారనమాట. నోటీసులో సంబంధం లేకుండా సెప్టెంబర్ నెలలో అందరికీ కూడా పింఛన్లు అందగా ఇప్పుడు అక్టోబర్ నెల రావడంతో నోటీసులు అందుకున్న వారిలో ఆసక్తి అయితే నెలకొందనమాట. సో ఇక్కడ మనకు ఏపీలో కీలక నిర్ణయం అయితే తీసుకున్నారనమాట. ఈ క్రమంలోనే ఏపీలో పింఛన్లపైన కీలక అప్డేట్ అయితే వచ్చిందనమాట. పింఛన్ల వెరిఫికేషన్లో భాగంగా గత నెలలో పింఛన్ల రద్దు లేదంటే పింఛన్ రకం మార్పు లేదా పింఛన్లు కొనసాగింపు నోటీసులు అందుకున్న వారికి తదుపరి సదరం అయితే అసెస్మెంట్ అయ్యేంత వరకు కూడా పింఛన్లు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. నోటీసులు అందుకున్న వారు అప్పీల్ చేసుకోగా అలాంటివి వారికి రీఅసైన్మెంట్ కోసం ప్రభుత్వం ఇంకా తేదీలు అయితే ఖరారు చేయలేదన్నమాట. సో మరోవైపు అక్టోబర్ నెల సమీపిస్తుంది. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ నెలలో ఎవరైతే పింఛన్లు అందుకున్నారో వారందరికీ కూడా యథావిధిగా అక్టోబర్ నెల పింఛన్లు కూడా అందుతాయని చెప్పేసి తెలుస్తుంది అనమాట. అయితే దీనిపైన అధికారికంగా ప్రకటన అయితే రావాల్సి అయితే ఉందన్నమాట.